So what should we take out your hate and should be just something like this? I know one that how you do not just know you now. Well, hey, bye. 像个离开，跟被时光在一块，两种颜色的地，黑白，黑白，黑白。Why so serious, huh? But I push on me, 坠落之前的离开和危险绑在一块，两种颜色的地带，黑白，黑白，黑白。坠落之前的离开和危险绑在一块，两种颜色的地带，黑白，黑白，黑白。స్టూడెంట్స్ ప్లాంట్ జీన్స్ గురించి ఈరోజు మన మొదటి క్లాస్ జరగబోతుంది. నాకు థియరిటికల్గా ఈరోజు ఏమీ చెప్పాలని లేదు, ఎందుకంటే మొదటి రోజు క్లాస్ అందరికీ ఇష్టం ఉండదు. ఈరోజు మనం ఈ క్లాస్ని డిస్కషన్ క్లాస్లా కంటిన్యూ చేద్దాం. ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాం. ప్లాంట్స్ గురించి మీరందరూ ఒక్కొక్కరుగా మీ ఒపీనియన్స్ చెప్పండి. సార్, ఫ్యూచర్లో బయాలజికల్ ఎవల్యూషన్ జరగబోతుందని నాకు అనిపిస్తుంది. అరే, ఎవరికి తెలుసు, మనం ఏలియన్స్ని కూడా చూస్తామేమో. మరైతే ప్లాంట్ వర్సెస్ జాంబీ ప్యాక్మెన్ గేమ్ మొదలవుతుంది. నాకు అలా అనిపించడం లేదు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. సార్, మనకు తెలుసు కదా మనుషులు ఏప్స్ నుంచి ఎవాల్వ్ అయ్యారని. కానీ ఎంత కాదనుకున్నా మనం నేచర్ మీద డిపెండ్ అయ్యున్నాం. కానీ పెరుగుతున్న జెనెటిక్ టెక్నాలజీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మనకు త్వరలోనే ఎవల్యూషన్ రహస్యం తెలుస్తుందని. బాగా చెప్పావు ప్రొఫెసర్. నాకు అలా అనిపించట్లేదు. మా నాన్న నాకు జెనెటికల్ టెక్నాలజీ గురించి చెప్పాడు. యాక్చువల్లీ అది ఒక కుట్ర. వోల్వరిన్లో అదే ఉంటుంది. పాయిజన్ కింగ్ జాంగ్ చెన్ని ఎలా పట్టుకున్నాడు? తను నీ కారులో కూర్చున్నాడు కదా. తను కార్లకు వచ్చి అటాక్ చేశాడు. నేను బయటికి తోసేశాను. నేను మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ అతన్ని పాయిజన్ కింగ్ అక్కడ బ్లాక్ చేశాడు. చూడ నైఫ్, నా దగ్గర ఏమి దాచొద్దు. సార్, నేను మీ దగ్గర ఏమీ దాయట్లేదు. కియాన్ సార్, అతని ఇంట్లో ఉంటాడా? ఓపెన్ చేయి త్వరగా. కానీ బ్రదర్ క్వియాన్, మనం వెళ్ళి ఇలా మాట్లాడితే అస్సలు బాగోదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. వెళ్ళి గేట్ క్లోజ్ చేసిరా. వెళ్ళు. ఓకే బ్రదర్. త్వరగా రా. ఎక్కడికి వెళ్ళమంటారు? క్లబ్కి వెళ్ళు. గోయాంగ్ ఇంకా జాంగ్ చెంగ్కి కాల్ చేయి. అలాగే సార్. మీరు కాల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అమ్మా, ఈ కార్డ్ నీ దగ్గర ఉంచు. దీంతో నాకేం అవసరం? మీ అమ్మ ఇంకా అంత ముసలిదేం కాలేదురా నువ్వు ఇచ్చే డబ్బు మీద ఆధారపడటానికి. అర్థమైందా? నేను నీ అమ్మని. అమ్మా, ఇలా చూడమ్మా,
ఈ రోజు వరకు నేను సంపాదించిందంతా, ఎంతో కష్టపడి చెమటూర్చి సంపాదించిందంతా కూడా ఇందులోనే ఉంది. నేను ఎంత కష్టపడి ఏం చేసినా కూడా ఇదంతా నీకోసమే కదా. అమ్మా, నువ్వు ఈ స్టోర్ని వదిలేసాయి. మిగిలిన నీ జీవితాన్ని సంతోషంగా గడపమ్మా. బాబు, నీకు మాట చెప్పనా? ఒక అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలుసా? అమ్మా, నేను ఈ షాప్ని డబ్బు కోసం మాత్రమే ఓపెన్ చేయలేదు. దీన్ని ఓపెన్ చేయడానికి చాలా రకాల కారణాలున్నాయి. నువ్వు ఎక్కడో ఉంటున్నావు. నిన్ను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు నాతో ఉంటావా చెప్పు? నాకు తెలుసు నువ్వు అలా అనుకోవట్లేదు. నీతో ఉంటే ఒంటరిగా ఉండాలి, అది కష్టంగా ఉంటుంది. రోజంతా నువ్వు నా కళ్ళ ముందు లేకుండా బయట తిరుగుతావు. అదే నేను ఈ షాప్ ఓపెన్ చేస్తే జనాలు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. నాకు అలా గడిచిపోతూ ఉంటుంది. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? నాకు ఈ షాప్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా. కాసేపు ఇక్కడే ఉండు. షన్ ఈరోజు ఒక మీటింగ్ పెట్టాడు. సరే, నేను పిక్ చేసుకుంటాను. క్లబ్లో ఎవరెవరు ఉన్నారో చూడాలి. లౌక్యాన్, ఇదిగో నువ్వు ప్రతిసారి పంపిన డబ్బులు. ఒక్కటి గుర్తుపెట్టుకో, వీటి అవసరం నాకు లేదు. నాకు నా కొడుకు కావాలి. అమ్మా అమ్మా, అది నువ్వే నా ముద్దుల అమ్మా. నీ ప్రియమైన కొడుకు ఇక్కడే ఉన్నాడమ్మా. నా ప్రపంచం మొత్తం నువ్వే అమ్మా. నేను సంపాదించిందంతా కూడా నీతే అమ్మా. ప్రపంచమే నీకు ఇస్తానమ్మా, ఎందుకంటే నువ్వే నా ముద్దుల అమ్మా. నా కొడుకు పాటలు పాడతాడా? ఈ విషయం నాకు తెలీదే. ఈరోజు మనం ఏ ప్లాంట్ జీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామో దానివల్ల 2 పరిణామాలు ఉంటాయి, మంచి ఇంకా చెడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలన్నది. ఇక్కడుంది చూడు. ఏది చూడండి. ఇచ్చుడు. వాడేం వెతుకుతున్నాడు? షేన్ అకౌంట్ బుక్స్ ఏమో. షేన్ ప్రాపర్టీ ఎవరు చూసుకుంటారు? అలాగే షేన్ మెయిన్ ల్యాండ్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? త్వరగా లెడ్జర్ని మనం సంపాదించాలి. అంత ఈజీగా ఏం కాదు. నువ్వు కాస్త ఓపిక పట్టు, మనకి టైం వస్తుంది. లాకర్ కూడా ఉంది. వాళ్ళు పాస్వర్డ్ కనిపెట్టాలిగా. తొందరగా. లాకి కాల్ చేస్తాను. చెప్పు. లౌక్యాన్, మిస్టర్ షేన్ కాసేపట్లో అక్కడికి వస్తున్నాడు. థ్యాంక్స్. అరే కాస్త త్వరగా చేయండి. నువ్వు లోపలికి రావాల్సిన అవసరం లేదు. కార్ని వెనకాల గేట్ దగ్గర పార్క్ చేయి. అలాగే, ఓకే సార్.
షెన్కి నా మీద అనుమానం వచ్చింది. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. షేన్ చూస్తే నా పని అయిపోయినట్టే. కొంచెం ఓపిక పట్టండి. నా వల్ల కావడం లేదు. కానీ నువ్వు నిలబడాల్సిందే, తప్పదు. షేన్ లోపలికైతే వెళ్ళాడు. లౌక్యాన్ ఇంకా రాలేదేంటి? ఆగండి. మిస్టర్ షేన్, నేను చెప్పేది వినండి. సవికానే పంపింది కదా? వెళ్ళిపోండి. సవికా, నీకు నేను లెడ్జర్ని ఎప్పుడు ఇమ్మంటావు? కియాన్, ఇద్దరు సరైన టైంకే వచ్చారు. నువ్వేదో మర్చిపోయినట్టున్నా? దేని గురించి మాట్లాడుతున్నారు? లెడ్జర్. లెడ్జర్ గురించి మీకెలా తెలుసు? మిస్టర్ షేన్ని మానిటర్ చేశారు కదా. మిస్టర్ షేన్కి తెలిస్తే మీరు ప్రాణాలతో ఉండాలి. కియాన్, షేన్ ఇంట్లో దొంగతనం చేసింది నువ్వేగా, కనుక నేను తనతో చెప్పగలను. ఎవరిని తను నమ్ముతాడో చూద్దాం. వాళ్ళ సంగతి చూడండి. వెళ్ళు. ఎవరు నువ్వు? నువ్వు నన్ను కలవాలనుకునేవాడివి కదా? పాయిజన్ కింగ్, ఫైనల్గా కనిపించావు. అదా, నన్నే మోసం చేస్తావా?
ఏదైనా సరే మాట్లాడకుండా అన్ని మాకు ఇచ్చేయి. ఇవ్వు. వదులు. అర్థమైందా లేదా? ఒరే, మీకు అర్థం కావట్లేదు మీరెవరితో పెట్టుకుంటున్నారో. కియాన్, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో అది ముందు ఆలోచించు. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. మిస్టర్ షేన్ ఎప్పుడూ రాలేదు. వింతగా అనిపించడం లేదా? మీరిప్పుడే నాకు కాల్ చేశారు. అంతా విన్నాడతను. డేటా మొత్తం క్లియర్ ఉంది. మీరు బాగానే ఉన్నారా? వేస్ట్ ఫెలోస్, ఎందుకు పనికిరారు? ఆ కంప్యూటర్లో ఉన్న అకౌంట్ బుక్ తీసుకోండి. జాంగ్, నేనెప్పుడు మీ పట్ల నమ్మకంగా ఉన్నాను, కానీ ప్రతిసారి నా అబిలిటీని తక్కువ అంచనా వేశారు. నన్ను అలా చూస్తే నాకు నచ్చదు. ఈరోజు నువ్వు ఇక్కడి నుండి బయటికి వెళ్ళలేవు. నేను నిజమైన పాయిజన్ కింగ్ నన్ను ఎలా చెప్పగలవు? నేను నకిలీ కూడా అయిండొచ్చు కదా. నీకు నిలబడ్డానికి కూడా చేత కావట్లేదు, నన్నెలా చంపగలవు? ఇంత సైలెంట్గా ఉందేంటి? ఏదో తేడా జరుగుతుంది. పద. మర్యాదగా లెడ్జర్నివ్వండి. మళ్ళీ నేను ఇంకొకసారి అడగను. వదిలే, ముందు లోపలికి వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది. వాడంత ఈజీగా లెక్చర్ ఇవ్వడు. లేదు, ఎక్కడో మనం పప్పులో కాలేసాం. మనం వెళ్ళిపోవాలి. ముందు మనం కెమెరా తీసేయాలి. మీరు వెళ్తున్నారా మేడం? బాయ్ బాయ్. తాతయ్య, బయటికి వెళ్ళొస్తాను. వెళ్ళిరా. అన్నయ్య, తాతయ్య లేచారా? లేచాడు. మరి దగ్గరికి వెళ్ళకు, కొంచెం దూరంగా ఉండు. అలాగే. గోయాంగ్ శత్రువుల్ని ఈజీగా తీసుకోలేం. ఇప్పుడు హాస్పిటల్ అంత సేఫ్ కాదు. తాతయ్యని అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయాలి.
లోపల ఒక అమ్మాయి ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? తను వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? అన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దాం మనం? చూడు, గోవాళ్ళ అన్నయ్య నన్ను ఫాలో చేస్తున్నాడు. నువ్వు నాకేమైనా హెల్ప్ చేయగలవా? ముందు నువ్వు తిరిగి వచ్చేసి. అర్థమైంది. నేనింటికి వచ్చేసాను. గోయాంగ్ వాళ్ళ తాతయ్యకి ఇంజెక్షన్ నువ్వే ఇచ్చావు కదా? అవును. అలా ఎందుకు చేసావు? ఆయనకు గుండెకు సంబంధించిన సమస్యలున్నాయి. నొప్పిని భరించలేకపోయారు. అందుకే ఆ సమయంలో నేను అలా చేయాల్సొచ్చింది. ఇంకెప్పుడైనా అలా చేయాలనుకుంటే ముందు నన్ను అడుగు. బాస్ ఎవరన్నది మర్చిపోకు. అర్థమైంది. గుడ్ గర్ల్. సార్, షేన్ చాలా తెలివైనవాడు. విను, నువ్వు బయర్ని కాంటాక్ట్ అవ్వు. గెతాయ్, నువ్వు లావ మీద దృష్టి పెట్టు. షెన్ ప్లేస్ని నువ్వు తీసుకుంటావు. సరే. ఈరోజు నేను జాంగ్ అటాక్ వెళ్ళాను. తన హెయిర్, సలైవా, ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ కూడా తీసుకున్నాను. ఫోటో ఏమన్నా దొరికిందా? లేదు, తను చాలా తెలివైనవాడు. ఒక్క ఫోటో కూడా దొరకలేదు. కానీ సైడ్ నుంచి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. సరే, నువ్వు త్వరగా వచ్చేసేయి. ఇంకో విషయం, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే సార్. కాళ్ళు కడుక్కున్నావా లేదా? కడుక్కున్నానులే. నన్నే మోసం చేస్తావా? జాంగ్, నేను ఎప్పుడు మీ పట్ల నమ్మకంగా ఉన్నాను, కానీ ప్రతిసారి నా అబిలిటీని తక్కువ అంచనా వేశారు. నేను నిజమైన పాయిజన్ కింగ్ అని ఎలా చెప్పగలవు? ఇది జాంగ్ వాయిసే కదా? ఇప్పుడు షెన్యూ అయిపోయాడు కాబట్టి వాడికి నెక్స్ట్ టార్గెట్ మనమే అవుతాం. కానీ ప్రతిసారి నా అబిలిటీని తక్కువ అంచనా వేశారు. నన్ను అలా చూస్తే నాకు నచ్చదు. ఈరోజు నువ్వు ఇక్కడి నుండి బయటికి వెళ్ళలేవు. నేను నిజమైన పాయిజన్ కింగ్ అని ఎలా చెప్పగలవు? నేను నకిలీ కూడా అయిండొచ్చు కదా. నీకు నిలబడ్డానికి కూడా చేత కావట్లేదు, నన్నెలా చంపగలవు? మేము షెన్ క్లబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పట్నుండే వాడు కనిపించట్లేదు. బహుశా చంపేసి ఉంటారేమో. ఒక్క నిమిషం ఉండు. మనమంత తొందరపడడం మంచిది కాదు. ఖచ్చితంగా అక్కడ ఇంకో ఏదో విషయం ఉంది. ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నిద్రలోకి వెళ్ళావా?
తాతయ్య, నేను త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. షెన్యూ మర్డర్ కేసులో ఉన్నట్టు మాకు అనుమానం ఉంది, అందుకే ఇన్వెస్టిగేషన్. ఇది సెర్చ్ వారెంట్. గేట్ తెరవండి. హలో సార్, షన్ ప్రమాదంలో ఉన్నాడు. సరే, నేను చూసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తున్నా అంటే, అనుకోకుండా ఇది ఎలా జరిగింది? షేన్ మీద దాడి తర్వాత పోలీసుల ధ్యాస అటుంది. తప్పకుండా ఇందులో డ్రగ్ మాఫియా హస్తం ఉంది. ఇప్పుడు షన్ ప్లేస్నైతే ఖచ్చితంగా ఎవరొకరు తీసుకుంటారు. నాకు సావికి అనిపిస్తుంది. దావో కూడా అవ్వచ్చు కదా. సావిక జాంగ్తో పాటు చాలా కాలంగా ఉంటుంది. అవకాశం వచ్చింది కనుక ఖచ్చితంగా యూజ్ చేసుకుంటుంది. గువాన్జీ మా తాతయ్యని కిడ్నాప్ చేయడానికంటే ముందు ఆయనకి తను ఎలాంటి ఇంజెక్షన్స్ పిల్స్ ఇచ్చిందంటే వాటితో ఆయన ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇది తప్పకుండా గువాన్ పని అయి ఉంటుంది. కానీ తను ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు. ఇదిగా చూడు. చెప్పు దావో, ఏంటి విషయం? ఎంత పొద్దు పొద్దున్నే గుర్తొచ్చాను? నేను నీకు అడ్రస్ పంపాను, అక్కడికి వచ్చి. ప్రైవేట్ క్లబ్లా ఉంది. అరే, అంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు? ట్రైన్ ఏదో మిస్ అయిపోతున్నట్టు. హలో కియాన్. మీ ఇద్దరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అరే, అందరికీ ఒకటే కారణం ఉంది కదా. కియాన్, నైట్ పడుకోలేదా ఏంటి? నాకు తెలిసి ఈరోజు రాత్రి తర్వాత మీకు నిద్ర పట్టదనుకుంటాను.
లిన్ క్వాన్. చూసి చాలా కాలమైంది బ్రదర్ క్రియా. క్వాంచి, మీకు తెలుసు కదా నేను సావికాని. కూర్చోండి. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మిస్టర్ షేన్కి ఆరోగ్యం బాలేదు. తను త్వరలోనే తిరిగొస్తారు. అప్పటి వరకు తన స్థానంలో అన్ని పనులు నేను చూసుకుంటాను. అనాయిఫ్, లిన్కాన్, మీరిద్దరూ ఒకరికొకరు తెలుసు. గోయాంగ్, జాంగ్చెన్, మనమిప్పుడే మొదటిసారి కలుస్తున్నాం. నేను సావిక. అందరికీ తెలిసిన విషయమే, మన దగ్గర మ్యాన్ పవర్ తక్కువుంది. అదృష్టం బావుండి ఇప్పుడు మా దగ్గర మీరున్నారు. ఏదేమైనప్పటికీ ద షో మస్ట్ గో ఆన్. షన్ చాలా బాగా పనిచేసేవాడు. నేను తనలా చేయలేకపోవచ్చు. పాయిజన్ కింగ్ కూడా త్వరలోనే తిరిగొస్తారు. మనుషులు కూడా వస్తారు. నా లెక్క ప్రకారం ఇక్కడున్న వారందరికీ వారి పనేంటో వారికి బాగా తెలుసు. ఈరోజు మీ ఒపీనియన్స్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను. సరే, ముందు నన్నందరికీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. నా బిజినెస్ R&D ఇంకా డొమెస్టిక్ డిస్ట్రిబ్యూషన్. క్యాన్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్ చూసుకుంటాడు. పాత వాళ్ళు డొమెస్టిక్ వర్క్స్ని చూసుకుంటారు. ఫండ్స్ అన్నీ మా నుండి పాస్ అవ్వవు. మొత్తం అమౌంట్ కంపెనీకి వెళ్ళిపోతుంది. ఏంటి, అర్థమైందా? 3 పార్టీలు ఒక్కటయ్యారు. ఎవరూ వేరు కాదు. అందరూ ఇది అర్థం చేసుకోండి. బాగా అర్థమైంది. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఒకరు మిస్ అవుతున్నారనుకుంటా. కానీ ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. సార్, ఇక్కడ మనకు బ్లడ్ దొరికింది. DNA టెస్ట్ చేయడానికి బ్యూరోకి వెళ్ళాలి. సరే, నీకు విషయం తెలిసిన వెంటనే ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. క్లబ్ సీసీటీవీలో ఏమీ దొరకలేదు. నేనంతా జాగ్రత్తగా చెక్ చేశాను. అక్కడ జాంగ్ ఇంకా గుయాంగే కాకుండా ఇంకెవరో ఉన్నారు. ఎవరు? షెన్యూ బ్రాంచ్ జనరల్ మేనేజర్ లవ్ కియాన్. వీళ్ళిద్దరితో కలిసి నేను పనిచేయాలా? నేను షెన్యూలాగా కాదు. అన్నింటికంటే సామర్థ్యం ముఖ్యం. నాకు మీ అందరి నుంచి మీ సహకారం కావాలి. అప్పుడే మనం ఇంకా బాగా పనిచేయగలం. కొత్త సరుకు మార్కెట్లో దొరకడం అంత ఈజీ కాదని నేను విన్నాను. ఈ ప్రోడక్ట్ ఎలిఫెంట్ గ్యాంగ్ది. జాంగ్, నాకు తెలిసినంతవరకు నీకు ఈ మార్కెట్ గురించి బాగా తెలుసు. నువ్వు అక్కడి వరకు వెళ్ళలేవు. వాళ్ళు అసలే పిచ్చోళ్ళు. మన మీద పోలీసుల నిఘా ఉంది. నూక్ మ్యాటర్ తెలిసినప్పటినుంచి కొత్త డ్రగ్ డీలర్స్ ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేరు. మన పని ఈజీగా జరగడానికి షెన్ అకౌంట్లో ప్రస్తుతం అంత డబ్బు లేదు. ఒకవేళ 3 రోజుల్లో ఎవరైనా ఎలిఫెంట్ గ్యాంగ్ మనిషితో డీల్ చేయగలిగితే నేను వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ షేర్ చేస్తాను. త్వరగా పట్టుకొని తనని స్టేషన్కి తీసుకురండి. జాంగ్ ఇంకా గుయాంగ్ సంగతి ఏంటి? ముందు లావ్ సంగతి చూడండి. అలాగే సార్. ఒకవేళ షేన్ తిరిగి వచ్చాడంటే అయినా కూడా నువ్వే ఉంటావా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరందరూ నా కోసం పనిచేయాలి. సవిక, మేమిక్కడికి నీకెంత పనిచేయడానికి రాలేదు. నిజానికి మేమిక్కడికి షన్ని కలవడానికి వచ్చాం. నాకు నువ్వెవరో కూడా తెలీదు. మరి నిన్నెలా నమ్మమంటావు? అసలు నీతో కలిసి నేను ఎందుకు పని చేయాలి? ఒకవేళ నేను నీకోసం ఏదైనా చెయ్యాలని నువ్వనుకుంటే అప్పుడు నువ్వు నాకు ధైర్యంగా చెప్పొచ్చు నీకెలాంటి డీల్ కావాలో.
పాయిజన్ కింగ్ తర్వాత నేనే. షేన్ కంటే నాకే ఛాన్స్ ఎక్కువ. నీకు తెలుసు కదా షేన్ ఎలాంటివాడో. ఒక్కసారి నేను చెప్పానంటే అది చేసి తీరతాను. నువ్వు నన్ను నమ్ము. అలాగే గుర్తుపెట్టుకో, నాతో కలిసి పనిచేస్తే నువ్వు చాలా ముందుకెళ్తావు.言字中结局早已预测，撇去错过，时间在聚合。脱掉阴霾外壳，手捧着露出芽的百合，让这份爱慢慢捡起你我未来。穿越拥挤心海，等待着你的回来，等待有你的未来，等到那花儿绽放，鸟儿飞翔，刚开始的模样。我等待着你回来，等着有你的未来。当太阳在升起的时候，当天空都不会再朦胧，每当你抬起头，沧桑和彷徨都被带走，让这份爱慢慢捡起你我未来。穿越拥挤心海，等待着你的回来，等待有你的未来，等到那花儿绽放，鸟儿飞翔，刚开始的模样。我等待着你回来，等着有你的未来。等待有你的未来。